తిరుమల లడ్డు వ్యవహారంలోకి ఈడీ రంగంలోకి దిగింది. కల్తీ నెయ్యి కేసులో దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, అహిల్యానగర్, బికనీర్, దెహ్రాడూన్, ఢిల్లీ, రూర్కీ ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఇటు గుంటూరు జిల్లాలోనూ సోదాలు చేసింది ఈడీ. పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్లాల్ చావ్డా, అపూర్వ వినయకాంత్ చావ్డా, మచ్చీంద్ర శాంతారాం లాంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్ నివాసాలు, ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. 60 లక్షల నగదు, 45 కోట్లకు పైగా స్థిర చరాస్తులు, భారీగా పెట్టుబడులు గుర్తించింది ఈడీ. తిరుమల లడ్డు వ్యవహారంలోకి ఈడీ రంగంలోకి దిగింది. కల్తీ నెయ్యి కేసులో దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, అహిల్యానగర్, బికనీర్, దెహ్రాడూన్, ఢిల్లీ, రూర్కీ ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఇటు గుంటూరు జిల్లాలోనూ సోదాలు చేసింది ఈడీ. పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్లాల్ చావ్డా, అపూర్వ వినయకాంత్ చావ్డా, మచీంద్ర శాంతారాం లాంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్ నివాసాలు, ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. 60 లక్షల నగదు, 45 కోట్లకు పైగా స్థిర చరాస్తులు, భారీగా పెట్టుబడులు గుర్తించింది ఈడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, టీటీడీ లడ్డు కల్తీ సంబంధించిన వ్యవహారంలో ఈడీలో ఇప్పటికే విచారణ వేగవంతం చెప్పొచ్చు. అయితే ఈ విచారణ సంబంధించి ఇప్పటికీ దేశవ్యాప్తంగా 15 చోట్ల ఈడీ ఏకకాలంలో నిర్వహించింది. మొత్తంగా ఢిల్లీతో సహా మొత్తంగా ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఈడీ సోదరు నిర్వహించింది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు, అంటే ఇక్కడ టీటీడీకి సంబంధించిన అక్రమాలు, టీటీడీకి సంబంధించిన లడ్డీ కల్తీలో ఏదైతే పెద్ద డబ్బులు సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ఇతర చరాస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరచడం జరిగింది. దీనికి సంబంధించి మచ్చీంద్ర శాంతారాం లాంకే, అజయ్ కుమార్ సుగంధ, మహేష్ కుమార్ రోహిరా, హరీష్, ఆశిష్ అగర్వాల్ నివాసాల్లో సోదాలు చేశారు. వీళ్ళ ఇళ్లలో సోదాలు చేసినప్పుడు దాదాపు 60 లక్షల రూపాయల పైసలకు నగదు కూడా స్వాధీనపరుస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా దొరకడం జరిగింది. అయితే గుంటూరు, ముంబై, రుర్కీతో పాటు అటు అహల్యానగర్, బికనీర్, డెహ్రాడూన్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా మొత్తంగా ఈడీ సోదాలు నిర్వహించింది. ఇంట్లో ఇప్పటికీ పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ చావ్డా, అపూర్వ చావ్డా ఇన్నరు కూడా ఈడీ తనిఖీలు చేసింది. మొత్తంగా 8 మంది ఇన్నర్లో తనిఖీలు చేసినప్పుడు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. చరాస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే టీటీడీ లడ్డు కల్తీ సంబంధించిన వ్యవహారంలో అటు ఈడీ కుట్ర పెట్టి మొత్తంగా దేశవ్యాప్తంగా సోదాన్ని నిర్వహించినప్పుడు సంచలనం రేకెత్తిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.